జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాకవి కాళిదాసు కుమార సంభవము అనే ఒక మహత్తరమైనటువంటి కావ్యాన్ని వ్రాశారు. అందులో ప్రథమ సర్గను గూర్చి మనం చెప్పుకుంటున్నాం, పార్వతీదేవి వర్ణన చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. మరి అన్ని అంగుష్టము నుంచి శిరస్సు వరకు వర్ణన చేశాడు. చేసిన తర్వాత ఏమంటున్నా అంటే సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రదేశం వినివేశితేన సా నిర్మితా విశ్వసృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయేవా. విశ్వసృజ అంటే ఏమిటి? విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడు ప్రయత్నాత్ గొప్ప ప్రయత్నము చేసి ఏకస్థ సౌందర్య దిదృక్షయ ఇవ, సౌందర్యాన్నంతా కూడా ఒకే చోట చూడాలి అనే కోరికతో సా ఆ పార్వతీదేవి నిర్మిత సృష్టింపబడినది అని చెప్తున్నాడు. అందరినీ లోకాన్నంతా కూడా సృష్టించేటటువంటి ఆ బ్రహ్మదేవుడు లోకంలో ఉండేటటువంటి సౌందర్యాన్నంతా కూడా ఏరి కూర్చి పార్వతీదేవిలో ఉండేటట్లుగా ఆమెను సృష్టించాడన్నమాట. అదే చెప్తున్నాడు, సర్వోపమా ద్రవ్య సముచ్చయేన. ద్రవ్యాలు అంటే వస్తువులు, సర్వోపమా ద్రవ్యాలు అంటే ఏంటి? సమస్త ఉపమానాలైనటువంటి ఉపమించుటకు వీలైనటువంటి ద్రవ్యాలు, ముఖము, అరవిందము, ఇలాంటివన్నీ కూడా ఉపమా వాచికాలు అన్నమాట, పోల్చదగినటువంటి. అలాంటి వాటిని మరి అంతా కూడా యథాప్రదేశం వినివేశితేవ, ఒక్కొక్క ద్రవ్యాన్ని ఒక్కొక్క ప్రదేశంలో అతడు ఉంచి వర్ణించాడా. ఆ పార్వతీదేవి యొక్క రూపం అంతా కూడా ఉపమా ద్రవ్యాలతో నిండి ఉన్నదా అని అనిపించేటట్లుగా అంత సౌందర్యవతిగా పార్వతీదేవిని ఆ బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చెబుతున్నాడు అన్నమాట. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రదేశం వినివేశితేన సా నిర్మితా విశ్వసృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయేవా. దాని తర్వాత పద్యం. తాం నారద కామచర కదాచిత్ కన్యాంకిల ప్రేక్ష్య పితుః సమీపే సమాధిదేశైక వధూం భవిత్రీం ప్రేమ్ణా శరీరార్ధహరాం హరస్య. తాం నారద, నారదుడు మహర్షి, దేవర్షి, ఆయన మరి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడన్నమాట. మహాత్ముల యొక్క సందర్శనాలు చేసుకుంటూ మరి ఒక చోట జరిగేటటువంటి వృత్తాంతాన్ని మరొక చోట చెబుతూ ఉంటాడు. అందుకని ఆయనకు కామచర అంటే ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నా కూడా అతడు వెళ్ళగలడనమాట. మనస్సులో అతడు అనుకుంటే అక్కడ ఉంటాడు అని. అలాంటి ఆ నారదుడు కదాచిత్ ఒకానొక రోజు పితుః సమీపే తాం కన్యాం ప్రేక్ష్య. తాం కన్యాం అంటే ఇప్పుడు మనం ఎవరిని వర్ణించుకుంటున్నాము? పార్వతీదేవిని వర్ణించుకుంటున్నాం. ఆ పార్వతీదేవి అనే కన్యను పితుః సమీపే సమీక్ష్య, పితుః ఆమె యొక్క తండ్రి అయినటువంటి హిమవంతుని యొక్క సమీపే దగ్గర, ప్రేక్ష్య చూచి, సమాధి దేశ ఆమెను
మరి ఈ విధంగా ఆశీర్వదిస్తూ ఈ విధంగా చెప్పాడన్నమాట. ఆదిదేశ అంటే ఆదేశించాడు అని, బాగా చెప్పాడు అని మనం అర్థం. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేటటువంటి మాటకు ఆదేశంలో అలాంటి అర్థం కూడా ఉంటుంది. సమాధి దేశైక వధుం పవిత్రీం ప్రేమ్నా శరీరార్ధహరాం హరస్య. ఏమని? హరస్య శివుని యొక్క శరీరార్ధహరాం శరీరములోని సగభాగాన్ని పొందేటటువంటి ఏకవధూం ఒకే ఒక ఇల్లాలుగా శివునికి ఏకపత్నిగా అన్నమాట. అంటే ఏకపత్నిగా అంటే దేవతలకు కానీ మహారాజులకు కానీ అనేక మంది పత్నులు కూడా ఉంటూ ఉంటారు. కానీ శివునికి పార్వతీదేవి ఏకపత్ని. ఏకపత్ని అంటే ఏంటంటే సవతులు లేనటువంటి చోటనమాట ఆమెది అనే మాట పవిత్రం కలగబోతుంది. ఈమెకు త్వరలోనే ఈమె శివుని యొక్క అర్ధ శరీరాన్ని పొంది సవతులు లేని మరి పత్నిగా కొనసాగగలదు అని ఆదేశించాడన్నమాట, చెప్పాడు. ఎవరి సన్నిధిలో? తండ్రి యొక్క సన్నిధిలో పార్వతీదేవిని చూచి. తాం నారద కామచర కదాచిత్ కన్యాంకిల ప్రేక్ష్య పితు సమీపే సమాధి దేశైక వధుం పవిత్రీం ప్రేమ్నా శరీరార్ధహరాం హరస్య. ప్రేమ్నా అంటే ప్రేమపూర్వకంగా ఏదైనా మంచి వాక్యాలు చెప్పేటప్పుడు అవి సిద్ధించాలి అంటే బాగా మంచి మనస్సుతో మంచి హృదయముతో ప్రేమపూర్వకంగా చెప్పాలి కదా. అదేవిధంగా నారద మహర్షి కూడా ప్రేమపూర్వకంగా ఆమె పైన వాత్సల్యముతో చెప్పాడన్నమాట. దాని తర్వాత గురు ప్రగల్భేపి వయస్యతోస్యాః తస్తౌ నివృత్తాన్యవరాభిలాషః ఋతే కుశానో నహి మంత్రపూతం అర్హంతి తేజాంసి అపరాణి హవ్యం. ఇక్కడేమంటున్నా అంటే నారద మహర్షి ఎప్పుడైతే ఈ పార్వతి శివునికి ఇల్లాలవుతుంది, సవతులు లేనటువంటిది అవుతుంది అని చెప్పి వెళ్ళాడో, మరి అప్పుడు గురుహు అంటే తండ్రి అన్నమాట. గురు శబ్దానికి తండ్రి అని అర్థం కూడా ఉంది. చదువు చెప్పేటటువంటి గురువే కాకుండా విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి వాళ్ళే కాకుండా తండ్రి అని అర్థం కూడా ఉంది. ఆ తండ్రి అయినటువంటి హిమవంతుడు వయసి అస్యాహ ప్రగల్భేపి అన్నమాట. వయస్సులో అస్యాహ ప్రగల్భేపి అంటే ఆమెకు మరి ఈ నిండు యవ్వనము వచ్చినా కూడా అని. నిండు యవ్వనం వచ్చినా వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారు? పెళ్లి చేయాలని అనుకుంటారు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వయసి ప్రగల్భేపి అంటే ఆమెకు నిండు యవ్వనం వచ్చినా కూడా నివృత్తాన్య వరాభిలాష తస్తౌ. మామూలుగా అయితే ఆ వయసు వస్తానే మరి వరుడెక్కడున్నాడా అని ఎతుకుతారన్నమాట. కానీ ఇక్కడ నివృత్తాన్యవరాభిలాష అతడు శివుణ్ణి గురించి చెప్పాడు కాబట్టి ఆ శివునికి మించినటువంటి మరొక వరుణ్ణి వెతకాలి అనే కోరిక నుండి నివృత్తి పొందిన వాడయ్యాడన్నమాట, మరల్చాడు. ఇంకా ఏమంటాడు? ఋతే కృశానో నహి మంత్రపూతం అర్హంతి తేజాంసి అపరాణి హవ్యం అన్నమాట. మరి ఇప్పుడు ఆ విధంగా ఉండడం అది సరి అయినదేను అంటున్నాడు. ఏంటంటే మంత్రముల చేత పవిత్రమైనటువంటి ఆహుతిని అగ్నిని విడిచి అపరాణి తేజాంసి ఇతర తేజస్సులు నార్హంతి ఉతముగా చేయుటకు తగవు అని. అంటే ఇక్కడ మంత్రపూతమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆహుతిని అగ్ని కాకుండా మరి వేరే మంత్రపూతాలతో వేరే తేజస్సులు అంటే అగ్ని తేజస్సు కదా, మరి సూర్యచంద్రులు కూడా తేజస్సు కలిగిన వాళ్ళే. అవి కాకుండా అగ్ని కాకుండా మిగతా తేజస్సులు నారహంతి ఆ హోమద్రవ్యాన్ని స్వీకరించడానికి వేరే తేజోవంతములైనటువంటివి అర్హత కలగవు అని. ఇక్కడ కూడా ఆ శివుడు మాత్రమే
పార్వతీదేవిని పొందడానికి అర్హత కలిగిన వాడు అని అనుకున్నాడు. ఏ విధంగా హోమద్రవ్యం, మంత్రించినటువంటి హోమద్రవ్యం